హలో ఎవ్రీవన్, మనం ఈరోజు క్లాస్లో వచ్చేసి డెసిమల్ నంబర్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మనం డైరెక్ట్లీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి డెసిమల్స్ వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టర్మినేటింగ్ డెసిమల్స్, అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో అగైన్ టూ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో టూ టైప్స్గా డివైడ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్. సెకండ్ది వచ్చేసి మనకి నాన్ టర్మినేటింగ్ బట్ నాన్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ బట్ నాన్ రికరింగ్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి టర్మినేటింగ్ నంబర్స్, మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టర్మినేటింగ్ నంబర్స్, అలాగే మనకి నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్. మనకి నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీలో ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. ఆర్ఆర్బీలో ఎవ్రీ ఇయర్ వన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ వచ్చేసి టర్మినేటింగ్ నంబర్స్ని చూద్దాం. అలాగే మనకి డెసిమల్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నా, 7/2 అనే ఫ్రాక్షన్ తీసుకుంటున్నా. సో నేను 2తో 7ని డివైడ్ చేస్తున్నా, 2తో 7ని డివైడ్ చేస్తున్నా. 2 3s 6, 7లో నుంచి 6 పోతే 1, పాయింట్ పెట్టుకొని 0 తీసుకుంటున్నా. 2 5s 10. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో మనకి 7/2ని ఏం రాస్తున్నాం? 3.51 రాయొచ్చు. 7/2ని 3.51 రాయొచ్చు. సో మనకి పాయింట్లలో వచ్చిన నంబర్స్ని మనం ఏమంటాం అంటే డెసిమల్ నంబర్స్ అంటాం. డెసిమల్ నంబర్స్ అంటాం. మనకి పాయింట్లో వచ్చిన నంబర్స్ని డెసిమల్ నంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.3482. సో మనకి పాయింట్లలో వచ్చిన నంబర్ని ఏమని పిలుస్తాం? డెసిమల్ నంబర్ అంటున్నాం. సో మనకి ఇది డెసిమల్ నంబర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనము టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి తెలుసుకుందాం. మనకి టర్మినేటింగ్ డెసిమల్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 11/8 అనే ఫ్రాక్షన్ని తీసుకుంటున్నా. 11/8 అనే ఫ్రాక్షన్ తీసుకున్నా. సో నేను 8తో 11ని డివైడ్ చేస్తున్నా. 8తో 11ని డివైడ్ చేస్తున్నా. 8 1s 8. 11లో నుంచి 8 పోతే 3, పాయింట్ పెట్టుకొని 0 తీసుకున్నా. 8 3s 24. 30లో నుంచి 24 పోతే 6, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి అగైన్ 0 తీసుకున్నా. 8 7s 56. 60లో నుంచి 56 పోతే 4, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 తీసుకున్నా. 8 5s 40. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో మనం 11/8ని ఏమని రాయొచ్చు అంటే 1.375. సో మనకి ఈ నంబర్ని మొత్తం మనం ఏమని పిలుస్తామంటే డెసిమల్ నంబర్ అంటాం. సో మనకి ఈ పాయింట్ని ఏమని పిలుస్తామంటే డెసిమల్ పాయింట్ అంటాం. డెసిమల్ పాయింట్ అంటాం. పాయింట్ తర్వాత వచ్చే నంబర్స్ అన్నిటినీ కూడా మనము డెసిమల్ డిజిట్స్ అంటాం. డెసిమల్ డిజిట్స్ అంటాం. సో మనకి ఇక్కడ టర్మినేటింగ్ నంబర్స్ ఏంటంటే, టర్మినేటింగ్ నంబర్స్ని దేన్ని డినోట్ చేస్తుందంటే మనకి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ ఎండ్ అయిపోయింది. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ ఎండ్ అయిపోయింది కాబట్టి మనం ఇలాంటి ఎండ్ అయిపోయే నంబర్స్ని టర్మినేటింగ్ నంబర్స్ అని పిలుస్తాం. టర్మినేటింగ్ నంబర్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2.3482 తీసుకున్నా. సో మనకి ఇక్కడ వచ్చేసి 4 డిజిట్స్ తర్వాత 4 డెసిమల్ పాయింట్ తర్వాత 4 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ ఎండ్ అయిపోయింది కాబట్టి మనం ఈ నెంబర్ని ఏమని పిలిచొచ్చు? టర్మినేటింగ్ నంబర్ అని పిలిచొచ్చు. టర్మినేటింగ్ నంబర్ అని పిలిచొచ్చు. అగైన్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టర్మినేటింగ్ నంబర్స్కి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2.846318. సో మనకి 2.846318లో మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ ఎండ్ అయిందంటే 1 2 3 4 5 6. సో మనకి పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయింది ఈ నెంబర్? 6 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ అనేది ఎండ్ అయింది కాబట్టి మనం ఈ నెంబర్ని టర్మినేటింగ్ నెంబర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 3.2461897812. మనకి పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి ఈ డెసిమల్ నంబర్ వచ్చేసి పాయింట్ తర్వాత 10 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ డెసిమల్ నంబర్ ఎండ్ అయింది కాబట్టి సో మనం ఇలాంటి నంబర్స్ని టర్మినేటింగ్ నంబర్స్ అని పిలుస్తాం. టర్మినేటింగ్ నంబర్స్ అని పిలుస్తాం. సో మనకి ఇది కాన్సెప్ట్. ఇక్కడ టర్మినేటింగ్ నంబర్స్ అంటే మనకి ఎండ్ అయిపోయే డెసిమల్ నంబర్స్ని మనము టర్మినేటింగ్ నంబర్స్ అని పిలుస్తాం. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మూవ్ అయినట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 3.5ని తీసుకుంటున్నా. 3.5 తీసుకుంటున్నా. సో నేను 3.5ని ఏం రాస్తున్నానంటే
3.5 ఇంటూ 10 డివైడెడ్ బై 10 అని రాస్తున్నా. సో మనకి 10 క్యాన్సిల్ అయిపోయి అగైన్ 3.5 వస్తుంది. సో 3.5తో 10ని మల్టిప్లై చేస్తున్నా. 3.5 ఇంటూ 10 ఏమొస్తుంది? 35 డివైడెడ్ బై 10. 35 డివైడెడ్ బై 10. 5తో క్యాన్సిల్ చేస్తున్నా. 5 2 10, 5 7 35. సో మనకి 3.5 అంటే ఎంత వచ్చింది? 7/2 వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1.375. 1.375ని నేను ఏం రాస్తున్నాను అంటే 1.375 ఇంటూ 1000 డివైడెడ్ బై 1000. మనకి 1000 క్యాన్సిల్ అయిపోయి అగైన్ 1.375 వస్తుంది కాబట్టి సో నేను 1.375ని 1000తో మల్టిప్లై చేస్తున్నా. ఏమొస్తుంది? 1375 డివైడెడ్ బై 1000. సో నేను 25తో క్యాన్సిల్ చేస్తున్నా. 25 40 టైమ్స్, అలాగే 25 5 125. సో మనకి 137లో 125 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. సో మనకి 125. సో 25 5 125 మనకి ఎంత వచ్చింది? 55 డివైడెడ్ బై 40 వచ్చింది. 55 డివైడెడ్ బై 40. అగైన్ 5తో క్యాన్సిల్ చేస్తున్నా. 5 8 40, 5 1 5 1. సో మనకి ఎంత వచ్చింది? 11/8 వచ్చింది. సో 1.375ని మనం ఏం రాస్తున్నాం? 11/8 రాస్తున్నాం. 11/8 రాస్తున్నాం. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 3.5ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసాం. అలాగే మనం ప్రీవియస్లీ వచ్చేసి ఫ్రాక్షన్ని 3.5లోకి చేంజ్ చేసాం. అలాగే ఇక్కడ కూడా 1.375ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసాం. అలాగే ప్రీవియస్లీ మనం 11/8ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసాం. సో మనం ఈ కాన్సెప్ట్ని నేను ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నా. 7/2 అనే ఫ్రాక్షన్ తీసుకున్నా. సో మనకి డినామినేటర్లో 2 పవర్ వాల్యూ ఎంత ఉందంటే మనకి ఏమీ లేనప్పుడు 2 పవర్ వాల్యూ 1 ఉందని చెప్తాం. 2 పవర్ 1 ఉందని చెప్తాం. సో మనకి న్యూమరేటర్లో 7 ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 పవర్ 1 ఉంది కాబట్టి ఇంటూ 5 పవర్ 1తో మల్టిప్లై చేస్తున్నా డినామినేటర్లో 5 పవర్ 1తో మల్టిప్లై చేశాను కాబట్టి న్యూమరేటర్ని కూడా 5 పవర్ 1తో మల్టిప్లై చేస్తున్నా. మనకి 5 పవర్ 1 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? అగైన్ 7/2 పవర్ 1 వస్తుంది. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నా. 5 పవర్ 1 అంటే 5, 7 5 35, 7 5 35. సో 2 పవర్ 1 అంటే 2, 5 పవర్ 1 అంటే 5. సో 2 ఇంటూ 5 10. సో మనకి డినామినేటర్లో ఏమొచ్చింది? 10 వచ్చింది. సో మనకి డినామినేటర్లో ఎప్పుడన్నా కానీ 10 లేదా 100 లేదా 1000 వచ్చినప్పుడు మనకి 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది. 10లో 1 జీరో ఉంది కాబట్టి మనము 35ని 1 జీరో ఉంది కాబట్టి డినామినేటర్లో మనం లాస్ట్ నుంచి 35లో లాస్ట్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. లాస్ట్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. సో మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే 7/2 పవర్ 1 అనేది మనకి 33.5 వచ్చింది. 7/2 పవర్ 1 అనేది మనకి 3.5 వచ్చింది. 7/2 పవర్ 1 అనేది 3.5 వచ్చింది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే 2 పవర్ ఎంత ఉంది? ఇక్కడ 2 పవర్ 1 ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా 1 డెసిమల్ డిజిట్ తర్వాత ఎండ్ అయిపోయింది. మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా. 2 పవర్ 1 ఉంది కాబట్టి మనకి వచ్చిన ఆన్సర్ కూడా 1 డెసిమల్ డిజిట్ తర్వాత ఎండ్ అయిపోయింది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11/8 తీసుకుంటున్నా. ఫ్రాక్షన్ని 11/8 తీసుకుంటున్నా. సో నేను 8ని ఏం రాస్తున్నానంటే 2 క్యూబ్ రాస్తున్నా. 8ని 2 క్యూబ్ రాస్తున్నా. మనకి న్యూమరేటర్లో ఏముంది? 11 ఉంది. ఇక్కడ 2 క్యూబ్ ఉంది కాబట్టి నేను 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నా. 2 క్యూబ్ ఉంది కాబట్టి 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నా. సో నేను అగైన్ న్యూమరేటర్ని కూడా 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నా. 5 క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి మనకి అగైన్ 11/2 క్యూబ్ వస్తుంది. సో మనకి 11/2 క్యూబ్ అంటే మనకి 11/8 వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది. a పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m. మనకి ఎప్పుడన్నా కానీ పవర్స్ సేమ్ ఉన్నప్పుడు అలాగే మనకి మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉన్నప్పుడు a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m అని రాస్తాం. సో మనకి 5 క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? 11 ఇంటూ 5 క్యూబ్ అంటే 125. 11 ఇంటూ 125. సో నేను డినామినేటర్ని ఏం రాస్తున్నానంటే 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ రాస్తున్నా. 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ రాస్తున్నా. సో మనకి 11 ఇంటూ 125 మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 5 7 3 1. సో మనకి ఎంత వచ్చింది? 11 ఇంటూ 125 1375 డివైడెడ్ బై మనకి 2 ఇంటూ 5 10 హోల్ క్యూబ్. మనకి 10 క్యూబ్ అంటే ఎంత? 1000. 10 క్యూబ్ అంటే 1000. సో మనకి 1000లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి
3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనము 1375ని మనకి ఆన్సర్లో 1375ని లాస్ట్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 1.375 వచ్చింది. మనకి ఇక్కడ వచ్చేసి 11/8 వచ్చేసి 11/8 వచ్చేసి ఏమొచ్చింది 1.375 వచ్చింది. 1.375 వచ్చింది. సో నేను 8ని ఏం రాశాను 2 క్యూబ్ రాశా. 8ని 2 క్యూబ్ రాశా. 2 పవర్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్లో ఎన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోయింది ఈ నంబర్ 3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోయింది. సో మనకి 11/2 క్యూబ్ అనేది 11/2 క్యూబ్ అనేది డైరెక్ట్గా ఎలా చెప్తామంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోతుందని చెప్తాం. 3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోతుందని చెప్తాం. నేను ఇంకొక ఫ్రాక్షన్ని తీసుకుంటున్నా 7/5 అనే ఫ్రాక్షన్ తీసుకున్నా. సో నేను 7/5 పవర్ 1 ఉంది కాబట్టి మనకి 5కి పవర్ వాల్యూ 1 ఉంది కాబట్టి నేను ఇంటూ 2 పవర్ 1తో మల్టిప్లై చేస్తున్నా డినామినేటర్ని. అలాగే నేను న్యూమరేటర్ని 2 పవర్ 1తో మల్టిప్లై చేస్తున్నా. సో మనకి 5 పవర్ 1 అంటే 5, 2 పవర్ 1 అంటే 2. మనం ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 7 2 జా 14, 7 2 జా 14, 5 2 జా 10, 5 2 జా 10. సో మనకి 10లో 1 జీరో ఉంది కాబట్టి ఆన్సర్లో మనం లాస్ట్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 1.4 వచ్చింది. సో మనకి 7/5 వచ్చేసి 1.4 వచ్చింది. 7/5 వచ్చేసి 1.4 వచ్చింది. సో మనకి 5 పవర్కి వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్లో కూడా 1 డెసిమల్ డిజిట్ తర్వాత ఎండ్ అయిపోయింది. 1 డెసిమల్ డిజిట్ తర్వాత ఎండ్ అయిపోయింది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 7/25 తీసుకున్నా. ఫ్రాక్షన్ వచ్చేసి 7/25 తీసుకున్నా. నేను 25ని ఏం రాస్తున్నానంటే 5 స్క్వేర్ రాస్తున్నా. 25ని 5 స్క్వేర్ రాస్తున్నా. మనకి న్యూమరేటర్లో ఏముంది 7 ఉంది. మనకి 5 స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా. ఇంటూ 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా. డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేశాను కాబట్టి న్యూమరేటర్ని కూడా 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 7 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 7 4 జా 28 డివైడెడ్ బై 5 ఇంటూ 2 10. మనకి ఏమొస్తుంది ఇక్కడ 5 ఇంటూ 2 10, 10 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది 100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 28లో మనకి లాస్ట్ నుండి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. లాస్ట్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటాం కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 0.28 వస్తుంది. 0.28 వస్తుంది. సో మనకి 7/25 అంటే 7/25 అంటే ఎంత వచ్చింది 0.28 వచ్చింది. 0.28 వచ్చింది. సో నేను 25ని 5 స్క్వేర్ అని రాశా. 25ని 5 స్క్వేర్ అని రాసాం. సో 5కి పవర్ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. పవర్ వాల్యూ 2 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్లో కూడా 2 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోయింది. సో మనకి 2 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 7/5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1 తీసుకుంటున్నా. 7/5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1 తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ వచ్చేసి పవర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ పవర్స్ సేమ్ ఉండాలి కాబట్టి నేను 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే మనకి 2 క్యూబ్ వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు 7/5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా. సో మనం డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ని కూడా 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా వచ్చేసి a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n. సో మనకి బేసెస్ సేమ్ ఉన్నప్పుడు అంటే మనకి బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ డిఫర్ ఉన్నప్పుడు మనకి పవర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము పవర్స్ని యాడ్ చేస్తాం. సో మనకి ఇక్కడ వచ్చేసి 7 ఇంటూ 4 28, 7 4 జా 28 డివైడెడ్ బై 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్, 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. సో మనకి ఇది సాల్వ్ చేస్తే 5 ఇంటూ 2 10 హోల్ క్యూబ్. 10 హోల్ క్యూబ్ అంటే 1000. 10 హోల్ క్యూబ్ అంటే 1000. సో మనకి న్యూమరేటర్లో ఏముంది 28 ఉంది. సో మనకి 1000లో మనకి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 0.028 వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి 7/5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 0.028 వచ్చింది. 0.028 వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి 2కి పవర్ వచ్చేసి 1 ఉంది. అలాగే మనకి 5కి పవర్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. సో మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. సో మనకి వచ్చిన ఆన్సర్లో కూడా
3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ అనేది ఎండ్ అయిపోయింది. 3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి సో మనకి ఈ 7/5³ ఇంటూ 2^1 వచ్చేసి ఎన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుందని చెప్తామంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది అని చెప్తాం. సో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఇక్కడ మనకి ఎప్పుడన్నా కానీ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ఇచ్చినప్పుడు డినామినేటర్లో 5 లేదా 2 ఉన్నప్పుడు మనకి 5 లేదా 2 ఉన్నప్పుడు ఇంటూ 100 అంటే మనకి 100లోకి కానీ 10స్లోకి కానీ 1000స్లోకి కానీ 10,000స్లోకి కానీ తెచ్చుకోవాలి. 10,000స్లోకి కానీ తెచ్చుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనకి టర్మినేటింగ్ నంబర్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి నేను ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నా x బై 2^n అనే ఫ్రాక్షన్ తీసుకున్నా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రాక్షన్ వచ్చేసి ఎన్ని డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుందని చెప్తామంటే 2కి పవర్ ఎంత ఉంది, 2 పవర్ వాల్యూ ఎంత ఉంది, n ఉంది. సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ కూడా ఆఫ్టర్ n digits the number will terminate. ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే సో మనకి n ఉంది కదా, 2^n ఉంది కాబట్టి మనకి పాయింట్ తర్వాత n వాల్యూస్ తర్వాత ఈ నెంబర్ అనేది టర్మినేట్ అవుతుంది. అలాగే ఇంకొక ఫ్రాక్షన్ తీసుకుంటున్నా x బై 5^n అని తీసుకున్నా. సో మనకి 5 పవర్ ఎంత ఉంది, వాల్యూ n ఉంది కాబట్టి మనకి ఆఫ్టర్ n digits the number will terminate. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నామంటే నేను ఇంకొక ఫ్రాక్షన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. x అనేది మనకి ఇక్కడ ఒక నెంబర్ x బై 2^100 ఇంటూ 5^70 తీసుకున్నా. మనకి ఈ నెంబర్ వచ్చేసి ఎన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుందంటే మనకి ఎక్కువ పవర్ వాల్యూ ఏది ఉంది అంటే ఇక్కడ 100 ఉంది. సో మనకి 100 ఆఫ్టర్ 100 digits the number will be terminate. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా కానీ 2134 డివైడెడ్ బై 5^1000 ఇంటూ 2^500 ఇచ్చాడు అనుకోండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎక్కువ పవర్ వాల్యూ ఏది ఉంది, 1000 ఉంది. సో మనకి ఇచ్చిన నంబర్ అనేది కూడా 1000 డెసిమల్ డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుందని చెప్తాం. సో మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మూవ్ అవుదాం. కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కానీ లార్జ్ వాల్యూస్ ఇచ్చి 2132554 డివైడెడ్ బై 5 అన్నాడు అనుకోండి. సో మనకి లార్జ్ వాల్యూ అంటే మనకి న్యూమరేటర్లో లార్జ్ వాల్యూ ఉంది, అలాగే మనకి 5తో డివైడ్ చేయమంటున్నాడు. సో మనకి ఎప్పుడైనా కానీ ఇలా లార్జ్ వాల్యూస్ ఇచ్చి 5తో డివైడ్ చేయమంటే న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 2 × 4 8, 2 × 5 10. 10లో నేను 0 మాత్రమే రాస్తున్నా, రిమైనింగ్ 1 ఉంటుంది. 2 2 = 4, 4 + 1 5, 2 3 = 6, 2 1 = 2, 2 2 = 4. సో మనం 5తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ నుంచి 1 నంబర్ తర్వాత లాస్ట్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ని తీసుకోవాలి. సో మనకి ఆన్సర్ డైరెక్ట్లీ ఏమొస్తుంది, 426508. సో నేను అగైన్ రిపీట్ చేస్తున్నాను. మనకి ఎప్పుడన్నా కానీ లార్జ్ వాల్యూస్ ఇచ్చి 5తో డివైడ్ చేయమన్నప్పుడు 2తో మల్టిప్లై చేసి లాస్ట్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. అలాగే మనకి ఇంకొక లార్జ్ వాల్యూ తీసుకుంటున్నా 21321 డివైడెడ్ బై 2. సో మనకి ఎప్పుడైనా కానీ ఇలా లార్జ్ వాల్యూస్ ఇచ్చి 2తో డివైడ్ చేయమన్నప్పుడు ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. 5తో మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుందంటే 5 1s 5, 5 2s 10, 1 ఉంటుంది. 5 1s 5 + 1 6, 5 3s 15, 15లో 1 ఉంటుంది. 5 1s 5, 5 + 1 6, 5 2s 10. సో మనకి ఎంత వచ్చిందంటే మల్టిప్లై చేస్తే
1065605. సో మనకి 2తో డివైడ్ చేయమంటున్నాడు కాబట్టి లాస్ట్ నుంచి 1 డెసిమల్ డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. లాస్ట్ నుంచి 1 డెసిమల్ డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 10656.0.5 వస్తుంది. సో మనకి ఇది ఇక్కడ కాన్సెప్ట్. మనం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్లీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, టఫ్ క్వశ్చన్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఒక క్వశ్చన్ తీసుకొని మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ముందు మనకి చిన్న కాన్సెప్ట్ తెలుసుకొని క్వశ్చన్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ 3 డెసిమల్ నంబర్స్ని తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఈ 3 డెసిమల్ నంబర్స్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి 3 ఉంది కాబట్టి నేను డైరెక్ట్లీ 3 తీసుకుంటున్నా. 1 + 1 2, 3 + 2 5, 5 + 2 7, నెక్స్ట్ వచ్చేసి 2 + 9 11, 11 + 3 14, నెక్స్ట్ వచ్చేసి 1 + 6 7, 7 + 2 9, 9 + 1 10. సో మనకి పాయింట్ తర్వాత మనకి ఇప్పుడు సమ్ చేద్దాం. 3 + 4 7, 7 + 6 13, 13 + 1 14. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 14.04723. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఫస్ట్ నంబర్లో ఎన్ని డిజిట్స్ తర్వాత ఈ నంబర్ టర్మినేట్ అయిందంటే 1 2 3 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ నెంబర్ అనేది టర్మినేట్ అయింది. నెక్స్ట్ డెసిమల్ నెంబర్లో వచ్చేసి 1 2 3 4 5. నెక్స్ట్ నెంబర్లో వచ్చేసి 5 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయింది. 5 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయింది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 మనకి 4 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయింది. సో మనకి ఇక్కడ ఆన్సర్లో ఎన్ని డెసిమల్ డిజిట్స్ వచ్చాయి? 1 2 3 4 5. మనకి ఆన్సర్లో కూడా 5 డెసిమల్ డిజిట్స్ వచ్చాయి. సో మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్వశ్చన్లో వచ్చేసి సెకండ్ నెంబర్లో 5 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఆన్సర్లో కూడా 5 డెసిమల్ డిజిట్స్ వచ్చాయి. సో మనకి ఎప్పుడన్నా కానీ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్ ఇచ్చి వాటిని యాడ్ చేయమన్నప్పుడు మనకి లార్జ్ నెంబర్లో ఎన్నైతే డెసిమల్ డిజిట్స్ ఉంటాయో ఆన్సర్లో కూడా అన్ని డెసిమల్ డిజిట్స్ వస్తాయి. సో మనము ఈ కాన్సెప్ట్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు. సో మనం నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ చూద్దాం. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 38729 డివైడెడ్ బై 6250 ప్లస్ 11/128 ప్లస్ 27/15625 ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి లార్జ్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు మనకి క్యాల్కులేటర్ యూజ్ చేసినా కూడా మినిమం అంటే 3 మినిట్స్ పడుతుంది. కాబట్టి మనం ఈ క్వశ్చన్స్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇచ్చిన డినామినేటర్స్ని రాసుకుంటున్నా. ఫస్ట్ మనకి డినామినేటర్ ఏముంది? 6250 ఉంది. 6250 ఉంది. నేను 6250ని ఏం రాస్తున్నానంటే 625 × 10 అని రాస్తున్నా. 625 × 10 అని రాస్తున్నా. సో నేను అగైన్ 625ని ఏం రాస్తున్నానంటే 5/4 అని రాస్తున్నా. 625ని 5/4 అని రాస్తున్నా. ఇంటూ 10ని ఏం రాస్తున్నానంటే 5 × 2 అని రాస్తున్నా. 10ని 5 × 2 అని రాస్తున్నా. సో మనకి 5 పవర్ వాల్యూ ఎంత ఉందని చెప్తాం అంటే 5/1 ఉందని చెప్తాం. సో మనకి బేసెస్ సేమ్ అయినప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం. మనకి వాల్యూ ఎంత వస్తుంది? 5/5 × 2 వస్తుంది. 5/5 × 2 వస్తుంది. 6250 వాల్యూ ఎంత వచ్చింది? 5/5 × 2 వచ్చింది. మనకి ఈ పవర్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 6250 అంటే మనకి 625 అంటే 525² అలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 5 పవర్ వాల్యూని మనం 5/1 నుంచి 5/6 వరకు గుర్తుపెట్టుకోవాలి. మినిమం 5/6 వరకు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 5/1 అంటే 5² అంటే 25, 5³ అంటే 125, 5/4 అంటే 625, 5/5 అంటే 3125, 5/6 అంటే 15625. సో మనకి 5/6 వరకు మినిమం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి 15625 ఇచ్చాడు. 15625 ఇచ్చాడు. మనం 15625 అంటే మనం ఏం రాయొచ్చు? 5/6 రాయొచ్చు. మనకి రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? 128 మిగిలిపోయింది. 128ని మనం ఏమని రాయొచ్చు అంటే 2/7 అని రాయొచ్చు. 128ని 2/7 అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ చెప్పుకున్నట్టు 5 పవర్ వాల్యూస్ 5/6 వరకు గుర్తుపెట్టుకోవాలి. 2 పవర్ వాల్యూస్ వచ్చేసి మనము 2/11 వరకు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్లో వచ్చేసి ఇవి యూజ్ అవుతాయి. 2/11 వరకు, అలాగే మనకి 5/6 వరకు యూజ్ అవుతాయి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి కంప్లీట్ చేద్దాం. 38729 డివైడెడ్ బై మనకి 6250 అంటే ఎంత వచ్చింది? 5/5 × 2 వచ్చింది. 5/5 × 2 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 11/128
128 అంటే ఏం రాసాం 2^7 అని రాసాం 128ని 2^7 అని రాసాం ప్లస్ 27 డివైడెడ్ బై 15625 అంటే 5^6 రాసాం 15625ని 5^6 అని రాస్తాం సో మనకి ఇక్కడ వచ్చేసి మనం కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మనకి పవర్ వాల్యూ ఏదైతే ఎక్కువ ఉందో అన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత ఈ ఫ్రాక్షన్ అనేది టర్మినేట్ అవుతుంది సో మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి ఎన్ని డెసిమల్ డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది అంటే 5 డెసిమల్ డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది సో మనకి పవర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకి 5 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది నేను ఇక్కడ డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుందని ఎలా రాస్తున్నాను అంటే నేను కొన్ని అండర్ స్కోర్స్ యూస్ చేస్తున్నా 1 2 3 4 5 సో మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 5 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి 2^7 ఉంది సో మనకి పవర్ 7 ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి మనకి 7 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుందని చెప్తాం సో మనకి పాయింట్ తర్వాత 7 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది 6 7 సో మనకి సెకండ్ నెంబర్ వచ్చేసి 7 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది థర్డ్ ఫ్రాక్షన్ వచ్చేసి 5^6 ఉంది సో మనకి పవర్లో 6 ఉంది కాబట్టి థర్డ్ ఫ్రాక్షన్ వచ్చేసి మనకి 6 డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుందని చెప్తాం 1 2 3 4 5 6 సో మనం ఆల్రెడీ కాన్సెప్ట్ క్వశ్చన్ చేయడానికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనం ఎప్పుడన్నా కానీ డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్లో అయితే ఎక్కువ డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో ఆన్సర్లో కూడా అన్ని డెసిమల్ డిజిట్స్ వస్తాయని చెప్తాం సో మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ నెంబర్లో వచ్చేసి 7 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి అలాగే మనకి ఫస్ట్ నెంబర్లో వచ్చేసి 5 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి థర్డ్ నెంబర్లో వచ్చేసి 6 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఆన్సర్లో ఎన్ని డెసిమల్ డిజిట్స్ వస్తాయంటే సెకండ్ నెంబర్లో 7 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో కూడా మనము 7 డెసిమల్ డిజిట్స్ వస్తాయని చెప్తాం 4 5 6 7 సో మనకి ఆన్సర్లో కూడా 7 డెసిమల్ డిజిట్స్ అనేవి వస్తాయని చెప్తాం సో మనము ఈ క్వశ్చన్ని ఇక్కడ వరకు సాల్వ్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు 6.1298 ఇచ్చాడు సో మనకి 6.1298లో డెసిమల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 4 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ మనకి ఆప్షన్ బిలో డెసిమల్ డిజిట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం 7.1 2 3 4 5 6 7 8 9 సో మనకి ఆప్షన్ బి కూడా రాంగ్ ఆప్షన్ సి చూద్దాం ఇప్పుడు ఆప్షన్ సిలో పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో చూద్దాం 1 2 3 4 5 6 7 సో మనకి ఆప్షన్ సి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనకి ఆప్షన్ డిలో మనకి 6.284301 ఉంది కదా ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 సో మనకి ఆప్షన్ డిలోను 7 డెసిమల్ డిజిట్స్ లేవు అలాగే ఆప్షన్ బిలోను 7 డెసిమల్ డిజిట్స్ లేవు ఆప్షన్ ఏలోను 7 డెసిమల్ డిజిట్స్ లేవు కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ సో మనకి ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ సో మనకి ఇది టర్మినేటింగ్ నంబర్స్ యొక్క కాన్సెప్ట్ ఫుల్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్లో బట్ రికరింగ్ అంటే మనకి నాన్ టర్మినేటింగ్ నంబర్స్ గురించి తెలుసుకోబోయే ముందు మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది లాగరిథమ్స్ మనము లాగరిథమ్స్ నేర్చుకొనిదే మనము డైరెక్ట్లీ నాన్ టర్మినేటింగ్ నంబర్స్లోకి వెళ్ళలేం కాబట్టి సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్దామంటే లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం సో మనకి ఇది ఇవాల్టి క్లాస్ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ సేఫ్ బీ హ్యాపీ జై హింద్